నమస్కారం. ఆఫ్ ద రికార్డ్ కి స్వాగతం. ఫ్యామిలీతో సహా అమెరికాకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఏం చేస్తున్నారు, కుటుంబానికి సంబంధించిన కాలేజీ కార్యక్రమం ముగిశాక ఆయన ఏం చేస్తున్నారు, పాదయాత్ర సందర్భంగా పచ్చిపుండులా తయారైపోయిన కాళ్ళకి అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా, లేకపోతే వేరే పని ఏదైనా పెట్టుకుని బిజీగా గడుపుతున్నారా అమెరికాలో? కోడలు బ్రాహ్మణి స్నాతకోత్సవానికి హాజరవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమెరికా పయనమై వెళ్లారు. వస్తున్నా మీకోసమంటూ చేసిన సుదీర్ఘ పాదయాత్రతో కాళ్లకు గాయాలై అనారోగ్యం పాలైన ఆయన ఈ అమెరికా ట్రిప్ సందర్భంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుని వస్తారని పార్టీ శ్రేణులతో పాటు అందరూ భావించారు. ఆ పనుల్లోనే ఆయన అక్కడ బిజీగా ఉండుంటారన్న భావనలో అందరూ ఉన్నారు. అయితే ఆయన అక్కడ వేరే పనిలో తెగ బిజీ అయిపోయారంట. ఇప్పుడు ఒకవైపు చూస్తే పంచాయతీ ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు, ఇలా వరుసగా ఎన్నికలు ముంచుకొస్తుంటే మరోవైపు ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు పార్టీ ఆర్థిక పరిస్థితి, పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చులపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వరుసగా జరిగిన బైపోల్ సందర్భంగా నోట్ల కట్టల వరద పారిన సందర్భాల్లో ఆయనతో పాటు పార్టీ నేతలు కూడా ఎన్నికల వ్యయం భారమైపోతూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగని సిద్ధాంతాల పేరుతో మడిగట్టుకుని కూర్చోలేని పరిస్థితి. అదీకాక టీడీపీ ఇప్పటికే 2 సార్లు పవర్ కు దూరమై ఉంది. వచ్చే ఎన్నికలు ఏ రకంగా చూసుకున్నా ఆ పార్టీకి చావోరేవో లాంటివే. అందుకే పార్టీ పటిష్టతతో పాటు ఆర్థిక వనరుల విషయంలో ఇతర పార్టీలకు ధీటుగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డట్లు కనిపిస్తున్నారు బాబు. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకోవడానికా అన్నట్లు అమెరికాలో ఆయన నిధుల వేటలో బిజీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఎన్ఆర్ఐలు, పార్టీ అభిమానులు, మద్దతుదారులు వరుసగా వచ్చి అక్కడ ఆయన కలిసి వెళుతున్నారంట. యథాశక్తి స్వచ్ఛందంగా పార్టీ ఫండ్స్ కూడా సమర్పించుకుంటున్నారంట. అటు చూస్తే ఏమో మన రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ ధర ఎక్కడో చుక్కల్లో ఉంది. ఇటు చూస్తే చంద్రబాబు ఫండ్ కలెక్షన్ సూపర్ హిట్ అన్నట్లు ఉందంటున్నారు. అంటే మొత్తానికి అమెరికా టూర్ లో బాబు బానే డాలర్లు స్కోర్ చేసుకొస్తారన్నమాట. పోనీలేండి, అదే జరిగితే పసుపు నేతలకు కాసుల కష్టాలు తీరతాయి.